హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు YummyTumy. ఈరోజు మనం చాలా డిఫరెంట్ స్నాక్ చేయబోతున్నామండి. అటుకులతోటి చాలా టేస్టీగా ఉంటుంది. అస్సలు ఎక్కువ టైం తీసుకోదు. మన ఇంట్లో ఉన్న సరుకులతోనే చేసేయచ్చు. ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు మీరు డిఫరెంట్గా ఈ విధంగా చేసి పెట్టండి, ఖచ్చితంగా నచ్చుతుంది. ముందుగా బౌల్ తీసుకుని అందులో ఒక కప్పు అటుకులను తీసుకుని ఇందులో యాడ్ చేసేసుకోవాలండి. ఇప్పుడు ఈ అటుకులకి తగినన్ని నీళ్లు పోసుకుని ఒక 5 నిమిషాల పాటు నాననివ్వాలండి. 5 నిమిషాలు సరిపోతుంది. ఇప్పుడు 4 మీడియం సైజు బంగాళదుంపల్ని కొద్దిగా ఉప్పేసి ఉడకనివ్వాలి. 5 నిమిషాల తర్వాత చూస్తే చూడండి, నీళ్ళన్నీ ఇంకిపోయి మనకి అటుకులు ఈ విధంగా వస్తాయి. దీన్ని కొద్దిగా నలిపేసుకుని ఈ విధంగా మెత్తగా పేస్ట్ కింద చేసుకోవాలి. మరీ మెత్తగా అవసరం లేదు. ఇప్పుడు మనం బాయిల్ చేసిన బంగాళదుంపల్ని ఈ విధంగా మెత్తగా మ్యాష్ చేసేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో మనం అటుకుల్ని యాడ్ చేసేసుకోవాలి. అటుకుల్ని మనం కాస్త నలిపేసుకుంటే సరిపోతుందండి. మరి పేస్ట్ లాగా అవసరం లేదండి. బంగాళదుంపలు ఉడికిన తర్వాత దాన్ని చిదిపేసుకుని మ్యాష్ చేసుకుని ఈ విధంగా ఈ రెండిటిని కూడా కలిపేసుకోవాలండి. ఇప్పుడు ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులో 1 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ఇప్పుడు 3 పచ్చిమిరపకాయలని సన్నగా ముక్కలుగా చేసి ఇందులో యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు అర టేబుల్ స్పూను పసుపు వేసుకుని ఉప్పు రుచికి సరిపడినంత యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కారం 1 టేబుల్ స్పూన్ పడుతుందండి. తక్కువ తినేవాళ్ళు తగ్గించుకోవచ్చు. ధనియాల పౌడరు ఒక 2 టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకుని, జీలకర్ర పౌడరు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోనే మిరియాల పౌడర్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుని, గరం మసాలా ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలండి. మసాలా లేకపోతే చాట్ మసాలా కూడా వేసుకోవచ్చండి. కొద్దిగా కరివేపాకు ఇందులో యాడ్ చేసేసుకుని ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతటినీ కూడా ఒకసారి బాగా కలిపేసుకోవాలండి. మొత్తం మసాలా అంతా కూడా బాగా బంగాళదుంప అటుకుల్లోకి కలిసిపోవాలి. ఆ విధంగా మనం మ్యాష్ చేసేసుకుని ఈ విధంగా చేసుకోవాలి. చూడండి, మరి మనకి గట్టిగా రాదు. ఈ విధంగా మంచి పేస్ట్ వస్తుంది. ఇప్పుడు మనం ఒక చిన్న బౌల్ తీసుకుని అందులో 2 టేబుల్ స్పూను కార్న్‌ఫ్లోర్‌ని వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా మంచినీళ్ళు యాడ్ చేసుకుని దీన్ని ఒకసారి ఉండలు కట్టకుండా కలిపేసుకోవాలి. ఈ విధంగా పల్చగా కలిపేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరొక ప్లేట్ తీసుకుని అందులో అరకప్పు కార్న్ ఫ్లేక్స్‌ని యాడ్ చేసుకోవాలండి. ఈ కార్న్ ఫ్లేక్స్ మనకి చాలా ఈజీగా ఎక్కడైనా దొరికేస్తాయండి. ఇప్పుడు ఈ కార్న్ ఫ్లేక్స్‌ని కొద్దిగా ఈ విధంగా నలిపేసుకుని పౌడర్ లాగా చేసుకోవాలి. కార్న్ ఫ్లేక్స్ ప్లేస్‌లో మనం బ్రెడ్ క్రమ్స్‌ని కూడా యాడ్ చేసుకోవచ్చండి, పర్వాలేదు. బ్రెడ్ క్రమ్స్ కావాలంటే కనుక 2, 3 బ్రెడ్ ముక్కల్ని తీసుకుని దాన్ని మిక్సీ పెట్టుకుంటే బ్రెడ్ క్రమ్స్ తయారైపోతాయి. లేదంటే ఈ విధంగా కార్న్ ఫ్లేక్స్‌ని పౌడర్ చేసుకోవచ్చు. కార్న్ ఫ్లేక్స్ వేస్తే కాస్త డిఫరెంట్ టేస్ట్ వస్తుందండి, చాలా బాగుంటుంది. ఈ విధంగా పౌడర్ చేసుకుని పక్కన పెట్టుకుని ఇప్పుడు మనం తయారు చేసుకున్న మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా తీసుకుంటూ ఈ విధంగా మనం కట్లెట్ లాగా చేసుకోవాలండి. ముందు రౌండ్గా బాల్ చేసుకుని దాన్ని మరొక చేత్తోటి కొద్దిగా ప్రెస్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా కట్లెట్ అనేది తయారైపోతుందండి. మనం వడలు చేసుకుంటాం కదా, సేమ్ అదే విధంగా చేసుకోవాలండి. చూడండి, కొంచెం లావుగా ఉండాలి, ఈ విధంగా రావాలి. ఇప్పుడు ఒక్కొక్కటిగా చేసుకుని ఈ విధంగా పక్కన పెట్టుకోవాలి. మిగిలిన మిశ్రమాన్ని కూడా ఇదే విధంగా తయారు చేసుకోవాలండి. మనకి చాలా మంచి టేస్ట్ వస్తుందండి. 10 నిమిషాల్లో తయారైపోతుంది. మనకి చాలా ఈజీగా పిల్లలకి అప్పటికప్పుడు చేసి పెట్టొచ్చు. ఎవరైనా గెస్ట్లు వచ్చినా కానీ డిఫరెంట్‌గా ఈ విధంగా స్నాక్ చేసి పెట్టండి. ఖచ్చితంగా నచ్చుతుందండి. మంచి టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా తయారు చేసుకుని మనం మిగతావన్నీ కూడా ఈ విధంగా చేసేసుకున్నాక ఇప్పుడు మనం ముందుగా తయారు చేసుకున్న కార్న్‌ఫ్లోర్ మిశ్రమంలో ఒక్కొక్కటిగా డిప్ చేసుకోవాలండి. కార్న్‌ఫ్లోర్ మిశ్రమం పలచగానే ఉండాలండి. ఈ విధంగా యాడ్ చేసుకున్నాక మనం ముందుగా కార్న్‌ఫ్లేక్స్ పౌడర్ ఏదైతే చేసుకున్నామో దాంట్లో ఈ విధంగా యాడ్ చేసి అద్దుకోవాలి. మంచి క్రంచీగా పైన బాగుంటుందండి. మిగిలినవి కూడా ఇదే విధంగా చేసుకుని ఇప్పుడు కాగిన నూనెలో ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోవాలి. తర్వాత నూనె మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకుని వీటిని కుక్ చేసుకోవాలండి. పైన క్రంచీగా లోపల సాఫ్ట్‌గా చాలా మంచి టేస్ట్ వస్తుందండి. పిల్లలకి ఈవినింగ్ టైమ్ స్నాక్‌లో అప్పటికప్పుడు చేసి ఇవ్వొచ్చండి. బయట కొనే పని లేకుండా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఎవరైనా గెస్ట్‌లు వచ్చినప్పుడు కూడా మీరు అప్పటికప్పుడు చేసేయొచ్చండి. ఎక్కువ టైం కూడా పట్టదు.
ఈ విధంగా 2 పక్కలా కూడా వేయించుకున్న తర్వాత మనం వీటిని సర్వింగ్ ప్లేట్‌లో తీసేసుకోవచ్చండి. మిగిలినవి కూడా ఇదే విధంగా కుక్ చేసుకోవాలండి. ఇప్పుడు వేడివేడిగా సర్వింగ్ ప్లేట్‌లో తీసుకొని మనం ఎంజాయ్ చేయొచ్చు. ఇదే విధంగా డైరెక్ట్‌గా తినేయొచ్చు. లేదంటే టొమాటో కెచప్ తోటి సర్వ్ చేసుకొని ఎంజాయ్ చేయొచ్చండి. చాలా సింపుల్‌గా మంచి టేస్టీ స్నాక్ తయారైపోయింది కదా! మరి తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకెలా కుదిరింది అనేది నాకు కమెంట్ బాక్స్‌లో మర్చిపోకుండా కమెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చినట్టయితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.